ఆమోసు గ్రంథం సౌండ్ ఫ్యాన్ దీని లాగుతుంది ఆపండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. ఎక్కువ కాదు, మామూలు సౌండ్ రండి, ఎక్కువ ఆపి ముందు సౌండ్ రండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని కలిపి చదువుకుందాం. బైబిల్ తీయగలిగిన వారందరూ కూడా మరి తీసి కలిపి చదువుకుందాం. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. కలిపి చదువుకుందాం అంటే నేను చదువుతూ మీరు వింటారే. కలిపి చదవండి అంటే అందరూ ఒకేసారి. ఓకే, స్టార్ట్. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయాలంటే మీరేం చేస్తారు? నేను యవనస్తులు కొడుకులు కుర్చీలేసి కూర్చోబెట్టింది మిమ్మల్ని నేను చూడటం. కర్నూలు హెడ్ క్వార్టర్లో కూడా కింద కూర్చున్నారు. ఎట్లా మోకరిస్తారు? ఇప్పుడు మోకరించాలి నాకు, నేనైతే మోకరిస్తా. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళు వంచగలిగిన వాళ్ళందరూ మోకరించాల. వంచండి మోకాళ్ళు. మీకు ఇప్పుడు వంచకపోతే ఓ రోజు వంచబడాల్సి వస్తుంది. పెద్ద వయసు వాళ్ళు వద్దులే, యవనస్తులని కనీసం యవనస్తులు మోకరించడం మంచిది. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును బట్టి స్తోత్రములు తెలియజేస్తూ వచ్చినాం. ప్రభువా, పెరవరి గ్రామాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, స్థానిక సంఘము దైవ సేవకులు కలిసి ప్రార్థించగా మీరు ఏర్పాటు చేసిన యానివర్సరీ సందర్భంగా 2 దినాలు ఈ ప్రత్యేకమైన కోరికలను కలిగి ఉండటానికై మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం మీరు సహాయపడుతూ వచ్చినారు. ఈ మధ్యాహ్నం ప్రభువా, యవనస్తులు కూడిక కొరకై మీరే సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ శబ్దయంత్రమును కూడా ముఖ్యంగా ఆపరేటింగ్ చేసే వారిని కూడా మీ స్వాధీనంలో ఉంచిపోయింది. వచ్చిన యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి. ఇక్కడున్న దైవ సేవకుల కంటే పరిశుద్ధుల కంటే నేనేదో యోగ్యుడిని నిలబడట్లేదు, అయోగ్యుడును అపాత్రుడును. ప్రభువా, నీ అమూల్యమైన రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచి ఇస్సోపుతో నన్ను కడిగి బాగుగా కడుగుము అంటాడు దావీదు. ప్రభువా, నన్ను కూడా కడిగి ఒక నూతనమైన పాత్రగా సిద్ధపరచండి. ఆయన పిలిచిన వానికి కొలతలేని ఆత్మించిన కనుక దేవుడు మాటలు పలుకును అన్నారు. ప్రభువా, వచ్చిన వారు మా అందరితో మీరు మాట్లాడు. నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మో. ప్రభువా, నిర్గమ 4:12-21 12 నెరవేర్చము. దైవజనుడు భక్తి సంఘాన్ని ఏర్పరచుకొని ఇచ్చిన అపారమైన దర్శనాన్ని బట్టి స్తోత్రాలు. ఆ దర్శనానికి అవధేయులేని వారిని ఆకర్షించమని, మీ ఆత్మకార్యం జరిగించమని కోరుకుంటూ నిర్గమ 4:12-21 12 నెరవేర్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎందుకంటే దైవజనుడు ఈ మైక్ లేదు, ఇంత పెద్దవి పెట్టుకున్నారు, సౌండ్ ఎరట్లేదు. ఇదన్నా బాగా వస్తుంది కానీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు భక్తి సింగ్ గారు వృద్ధాపు వయసులో కూడా, అంటే నడవటానికి కూడా కష్ట సమయంలో కూడా ఇద్దరు తీసుకొస్తే పులిపీఠం దగ్గరికి మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాతే కూర్చోబెట్టేవాడు. మనకు వయసు తక్కువలో ఉన్నా కూడా ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది. ప్రార్థన అంటే ఇది కొంచెం మంచిగా వస్తుంది. ఇది ఒకటి
ప్రార్థన అంటే మనకి ఎట్లా ఉంటే మోకరించడానికి కూడా కష్టం అయిపోతుంది. దేవుని యొక్క వాక్యం చదవటానికి కూడా అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. సెల్ ఫోన్ తీసుకొస్తున్నారు. ఇందాక ఏదో చెప్తున్నారు చూడండి. సెల్ ఫోన్ లో వాక్యం ఉన్నా అది సెల్ ఫోనే గాని బైబుల్ అనబడదు. దేనికంటే దేవుని యొక్క గ్రంథం మన చేతిలో ఉండుట గొప్ప భాగ్యం. అందుకని ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ అవసరం. తర్వాత మనం ప్రార్థన అన్నప్పుడు ఈ రోజు కుర్చీలు వేసారు, కానీ రేపు యవనస్తుల కూడికి కుర్చీలు అసలు వేయొద్దు, పట్టా వేయండి ఇక్కడ. అది సరే. ఈ ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, మీ దేవుని సన్నిధి ఏమని రాయబడింది? మీ దేవుని సన్నిధి. ఎవరండి ఆయన? మన దేవుడు. మన దేవుని సన్నిధిని కనపడటానికి మనం ఏం కావాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలి. సిద్ధపడని ప్రతివాడు ఏమవుతాడు? ఎడవబడతారు. మీరేది మళ్ళీ ఇటు పోయారు? ఇట్లా నువ్వు కూడా ఏమనొస్తాడు? మీరు కూడా రండి, ఇటు రండి. మీ కల్లి అటు చూసాం ఇటు. మీరు ఇటు చూస్తే పరిగేరుకున్నట్టున్నారు ఒకళ్ళిద్దరు. ఇటు 100 మందికి ఇటే చూడొచ్చు ఒకే సైడ్ లో. నువ్వు కూడా చిన్న నాకలు తిరగండి, మీరు కూడా ఇటు తిరగండి. మీరు అటు తిరుగుతుంటే పరిశుద్ధరావు గారిని చూస్తున్నారు. మీరు నాకలు తిరగండి. అది తర్వాత ఇప్పుడు దాంతో పని లేదు మీకు. మీరు కూడా బైబిల్ తీసుకోండి, ఆ షూస్ ఇటు చేయండి కొద్దిసేపు. దేనికంటే వాక్యం వినేటప్పుడు మంచిది. అమ్మా కొన్ని చెప్పాల్సిన చెబుతున్నారు, మీకు కొంచెం బాధ అనుకోకూడదు. యేసు ప్రభువారే దేవుడే మాట్లాడాడు మోషేతో కూడా. ఆ విషయాన్ని కూడా తీసుకొస్తాం. ఇక్కడ చూస్తే మీ దేవుని సన్నిధిని కనపడటకై ఏం కావాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు అనేది వ్యక్తిగతం. ఏంటి? వ్యక్తిగతం. ఎవరికి వారు సిద్ధపడాలి. తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు, పెద్దవారైతే పెద్దవారు, యవనస్తులు ఎవరైనా సరే ఎవరికి వారు సిద్ధపడాల్సిందే. అయితే ఈ దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడుట ద్వారా ఒక వచనాన్ని యాడ్ చేసి ఆ వచనాన్ని ఈ దినము రేపు యవనస్తుల కూడిక వరకు చెప్తాం. చూడండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం ఒకరు చదవండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. ఏందంత స్పీడ్ చదివారా? బైబిల్ తీయరనమాట బాగా. చదవండి యవనస్తులు. ఏందయ్యా బైబిల్ చదువా? అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. ఈ వచనానికి యాడ్ చేసి ఈ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం ఈ మాట మీద చూస్తాం. ఏ యవనస్తుడైతే లేకపోతే ఏ పెద్దవారైనా 3 స్టార్లు ఉన్నాయి. యంగ్ స్టార్, మిడిల్ స్టార్, నెక్స్ట్ ఓల్డ్ స్టార్, జేమ్స్ బాండ్. కాబట్టి ఇప్పుడు ఏ స్టార్ అయినా దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడిన వాడే బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో యవనస్తులు, పెద్దవారు, లేకపోతే ఇప్పుడున్న మన ముందున్న తరం దైవజనుడు భక్తి సింగారు కానీ గొప్ప గొప్ప మిషనరీలు వారు ఏమయ్యారంటే దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడి బలం పొంది ఏం చేశారు? గొప్ప కార్యాలు చేశారు. మనం చేయటం కాదు కదా, అవి పలకటానికి కూడా పనికి రావట్లా. అవి పలకటానికి కూడా అన్ఫిట్ అనమాట మనం. కాబట్టి ప్రియమైన యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఏంటి వాళ్ళ మొదటి భాగం అంటే
దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడిన ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు ఆ బలం పొంది ఏం చేస్తారు? గొప్ప కార్యాలు. దేవుడు నిన్ను నన్ను కోరుకుంది ఎందుకో తెలుసా? ఎందుకు కోరుకున్నాడు దేవుడు? నీ ద్వారా, నా ద్వారా ఏం జరగాలి? గొప్ప కార్యాలు జరగాలి. దేవుడి నామం మహిమపరచబడాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ సాతాను కూడా యవనస్తునే కోరుకుంటున్నాడు. దేనికంటే వాడి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, వాని ఏర్పాటుని నెరవేర్చుకోవడానికి వాడు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ సాయంకాలం ఇక్కడ బైబిల్లో యవనస్తులు, దానియేలు యవనస్తుడా వృద్ధుడా? యవనస్తుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు కూడా యవనస్తులు. వారు బలం పొందారు, గొప్ప కార్యాలు చేశారు. తర్వాత చూస్తే పేతురు కూడా యవన కాలంలోనే అతని దేవుడు కోరుకున్నాడు. అతడు కూడా బలం పొంది ఏం చేశారు? గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళు యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాలలో చెప్పాడు, మీరు నాకంటే కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారని గ్రంథంలో రాయించి పెట్టాడు కూడా. దేవుడు మాట్లాడటం కాదు, రాయించాడు. కాబట్టి ఈనాడు మనం ఎందుకని గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం? ఆ దినాల్లో దైవజనులు, భక్తులు వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ దినాల్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనలో ఆ శక్తి లేదు. ఎందుకు లేదంటే దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపాటు అనుభవం లేదు. శ్రీకాకుళం భయంకరమైన ఏజెన్సీ ఏరియా. ఒక దైవజనుణ్ణి దేవుడు యవన కాలంలో సేవకు పిలిచాడు. ఉద్యోగాన్ని రిజైన్ చేశాడు. భార్య, ఒక చిన్న కుమార్తె, చిన్న కుమారుడు, వారిద్దరిని తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఎంత భయంకరమైన ప్రదేశం అంటే, వారు ఉండే ఏరియాకి హాస్పిటల్ పోవాలంటే 100 కిలోమీటర్లు పోవాలండి. కానీ ఆ దైవజనుడు దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుని యొక్క బలం పొందాడు. గొప్ప కార్యం ఎట్ట చేశాడో మీకు చెప్తారు ఒక్క మాటలో. ఒక దినము దేవుని సువార్త చెప్పొచ్చి కింద అదంతా భయంకరమైన అడవి ప్రాంతం, అక్కడ పనుకున్నారు. కిందే కరెంటు లేదు, ఏదో దీపాలు పెట్టుకున్నారు, ఆగిపోయి ఉంటాయి అవి. ఒక రాత్రి త్రాసుపాము పోయి పిల్లోని కాటేసింది. ఎమ్మనే పిల్లోడు తనుకుంటా ఉన్నాడు. ఎమ్మనే భార్యాభర్తలు లేచి ఆ దీపం వెలిగి చూసేసరికి పిల్లోడు యొక్క పక్క నుంచి నురుగు వస్తా ఉంది. వామ్మో, పాము కాటేసింది. మరి ఇప్పుడు ఆ పాము ఎడిపోయిందో కూడా తెలియదు వాళ్ళకి. ఏం చేయాలి? ఇది సంఘటన కథ కాదు ఇది. వెంటనే ఇద్దరు బిడ్డలు తీసుకొని ఒళ్ళో పెట్టుకుని ఇద్దరు ఏడుస్తున్నారు. దేవా, ఆ దినాల్లో ఉన్న దేవుడే ఈ దినాల్లో దేవుడు, అబ్రాహాము దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే మాకు దేవుడు. నువ్వు మమ్మల్ని పిలిస్తే వచ్చాము యవన కాలంలో. అయ్యా, ఇప్పుడు నా కుమారుడు చనిపోతే నీ నామం ఏమవుతుంది? దూషణ అవుతుంది. ఈ బిడ్డను బ్రతికించవా? హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేవు, ఒకవేళ తీసుకొని పోవాలన్న వాహనం లేదు, మేము ఈ అడవిలో నడుచుకుంటూ పోయేదిలో చనిపోవచ్చు అని బోర్ని ఏడుస్తూ, అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారు? తమ దేవుణ్ణి ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నావు. విషము దాగిన మీకు ఏ అని ఉన్నా లేదా? బైబిల్లో వచనాలు ఎత్తిపెట్టి ఒకరి తర్వాత ఒకరు ఆ బిడ్డను పొండబెట్టి అక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అద్భుతమైనదో తెలుసా? చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఏ పాము కాటేసిందో అదే పాము తిరిగి వెనక్కొచ్చింది. అదే పాము తిరిగి వెనక్కొచ్చి ఎక్కడ కాటేసిందో జయరాజన ఎక్కడ కాటేసిందో అక్కడి నుంచి విషయం లాగేసింది. వీళ్ళు ప్రార్థన చేసి
ఆమేనంటంతో పాము వెళ్ళిపోతా ఉంది. వీడు చూసేందుకు వెంటనే పిల్లలు లేచి కూర్చున్నాడు. ఎంత అద్భుతమైన గొప్ప కార్యం! ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా దేవుడు ఉన్నాడు. చాలా సార్లు అంటాం భక్తి సింగారి దినాల్లో అద్భుతాలు జరిగినాయి, ఆ వెనకటి దినాల్లో జరిగినాయి, ఇప్పుడు ఎందుకు జరగవు? నా జీవితంలో, నా సేవా జీవితంలో నేను ఇప్పుడు జరిగిన అద్భుతాలు చెప్పాలంటే ఇంక అసలు వాక్యం చెప్పకుండా చెప్పాల్సి వస్తుంది మీకు. నేను దేవుని సేవకు వచ్చి 27 సంవత్సరాలు. నేను యవన కాలంలో డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ అయిపోయింది. ఎంసీఏకి వెళ్ళాను. నేను ప్రభు అన్నాడు నా సేవ చేయాలి ఆయన అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఎంసీఏ అయిపోయి ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుడి సేవ చేస్తే మంచిదని ఆలోచన, నా ఆలోచన. దేవుడు అనుకున్నాడు, ఒరే నాయన నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు అని దేవుడు 30 దెబ్బలు 3 చెరువులు అన్నట్టుగా 7 చెరువులు అన్నట్టుగా దాన్ని వదిలి బయటకు వచ్చేదాకా నెమ్మది లేకుండా చేసి తీసుకొచ్చాడు. సరే ఇప్పుడు అదంతా చెప్తే కష్టం, కానీ అట్లా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. నా జీవితంలో సేవలో వ్యక్తిగతంగా ఎన్నో అద్భుతాలు నేను చూశాను, జరిగినవి విన్నాను, అనేకులకు సాక్ష్యం ఇచ్చా నేను. కాబట్టి నా జీవితంలో కూడా చూసే దేవుడు ఉన్నాడు. ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా అద్భుతాలు చేస్తాడని. అయితే ఈ యవనస్తులు కూడా, బైబిల్లో భక్తులు కూడా వారు బలం పొంది గొప్ప కార్యాలు చేశారు. అయితే ఎవరు ఏ లక్షణాలు కలిగిన వారు ఈ చేస్తారు బలం పొంది? ఈ మాటే ఈ మధ్యాహ్నం రేపు సాయంకాలం కూడా యవనస్తుల కొడుకులో చూస్తాం. ఇప్పుడు ఆ మాట ఏంటంటే వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. మాట్లాడబాకండి మీరు. వారు ఎవరు? వారు ఒక 5 వారులు అంటే ఆ వారులు కాదు, ఈ మాంసవారులు కాదు, లక్షణాలు. మొదటిది చూడండి, పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ పేతురు యోహాను కనబడుతూ వచ్చారు. చదవండి, బైబిల్ తీయండి అందరూ కూడా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చాలు. ఎవరి మాట విన్నారు వీళ్ళు? ఎవరు వీరు? దేవుని పేతురు యోహాను. మనకి పేరు ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ఈ లక్షణం ఎవరు ఈ వారు అంటే దేవుని మాట విన్నవారు. వింటమే కాదు, విన్నది చేసేవారు. కాబట్టి ఈ దినాల్లో 3 రకాల ప్రజలు ఉంటారండి. ఒక రకం ప్రజలు అసలు వినరు, రెండో రకం వింటారు గాని చేయరు, మూడో రకం వింటారు, విన్నది ఏమైనా సరే అది ఎంత పరిస్థితి అయినా చేసి తీరుతారు. అంత గొప్ప త్యాగం ఉంది. వాళ్ళు తక్కువ. ఇక్కడ కూర్చున్న వారు కూడా ఈ దినాల్లో కూడా వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సంఘంలో, వినకుండా ఉండేవాళ్ళు తక్కువ. వింటారు, విని చేసేవాళ్ళు తక్కువ. విని చేసేవారు పెద్దవాళ్ళైనా చిన్నవారైనా. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ పేతురు యోహానులు వారికి వచ్చిన పోరాటం సామాన్యమైంది కాదు. అయినా సరే మేము దేవుడి మాట వింటాం. ఎందుకంటే దేవుని మాట వినుడు ద్వారా వారు బలం పొంది గొప్ప కార్యం ఏం చేశారు తెలుసా? పుట్టుకుంటూ వాడిని ఏం చేశారు? లేచి నడు అంటే ఏమయ్యాడు? మనకు పిల్లగాడు లేచి లేకపోతే లేకూడదు. ఎందుకంటే వాడు మన మాటకు అంత బలం లేదు. కానీ పుట్టుకుంటూ వాడిని లేచినాడు యేసునామమున అంటే లేపారు. అంటే వారి యొక్క దేవుడు ఎందుకు ఆ మాటలో అంత శక్తి ఉందంటే వారు ఎవరు మాట వినేవారు? మన మాటకి ఎందుకు లేదు బలం? ఎందుకు లేదు దేవుడి మాట వినేవారు? కాము. అయితే ఈ పేతురు యోహానులు దేవుడి మాట విన్నారు. అందుకని వారు బలం పొందారు. ఏం చేశారు? గొప్ప కార్యం. చదువుందా? పేతురు యోహాను చదువుందా? విద్య లేని పామరులను రాయబడింది. వారి వృత్తి చూస్తే ఏం పట్టేవాడు? చేపలు.
చేపలు. అలాంటి వ్యక్తులైనా ఎంతో గొప్ప కార్యాలంటే పేతురు గురించి రాయబడింది. అతను ప్రసంగిస్తే 3000 5000 ఏమీ గొప్ప కార్యం ఆ దినాల్లో. ఇలాంటి పరికరాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఇలాంటి మౌత్ పీస్ లేవు, సౌండ్ బాక్స్ అసలు లేవు. అయినా నోటితోనే వాళ్ళ శక్తిని, దేవుని యొక్క శక్తిని పొంది దేవుని వాక్యం ప్రకటించారు. ఎంత గొప్ప అద్భుతాలు జరిగినాయి. దైవజనుడు భక్తి సింగ్ గారు కూడా తన జీవితంలో దేవుని మాటకు అంత విధేయత చూపేవాడు. నేనంట దేవుడి మాట విన్నట్టు రుజువేంటి ఈ దినాల్లో? మనం ఇప్పుడు మీరు చేయొద్దండి అంటే మీరు అందరు కూడా ఏదెత్తుతారంటే దేవుడి మాట వినేవారంటే అందరూ ఎత్తుతారు, ఎవరు కూడా చేయి దించరు. ఎందుకు? దేవుడి మాట మనం వినేవారు అని రుజువేంటి? నిజంగా నువ్వు దేవుడి మాట వినే యవనస్తుడు అయినా పెద్దవాడు అయినా రుజువేంటో తెలుసా? నీ తల్లి నీ తండ్రి మాట ఏంటో. ఎవరి మాట? నీ తల్లి తండ్రి మాట వింటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి మాట విన్నట్టు. నీవు దేవుడి మాట వినట్టు ఏంటంటే నీ తల్లి మాట ఈ దినాల్లో మగపిల్లలు కాదు, ఆడపిల్లలు కూడా వినేవారు. నేను ఎండలేదు, ఇక్కడ కూర్చున్నారంతే. ఎట్లాగో తెలుసా? నంగనాశ తుంగ బుర్ర అంట. ఏ బుర్ర? అంటే భలే వినేది కూర్చుంటారు వీళ్ళు. ఇంటికి పోతే తల్లి మీద పేక పట్టుకుంటారు ఈ ఆడపిల్లలు కూడా. మగపిల్లలు ఆల్రెడీ వీళ్ళు తీసి పక్కన పడేసిన ఎప్పుడో. వీళ్ళేదో నవ్వుతున్నారు. వీళ్ళు ఫస్ట్ గేర్ లోనే పోయింది, మీది లాస్ట్ గేర్ లో మీరు అనమాట. కాబట్టి అసలు మాటిని స్థితిలో లేరు. ఏ వ్యక్తి అయితే దేవుని ఉదాహరణ చెప్పాలంటే యేసేపు ఎవరి మాట వినేవాడు? దేవుడి మాట వినేవాడు. రుజువెట్లా? తండ్రి మాట. కష్టమైన వెళ్ళడా లేదా? ఎక్కడికి? అడవికా ఊళ్ళోక? అడవికి. వాళ్ళు ఇతని మీద శత్రుత్వం కలిగిన వారు తెలుసు. ఆయన చెప్పడంతోనే పోవుట మంచిది అని రాయబడింది ఆదికాండం 37వ అధ్యాయంలో. ఎందుకంటే దేవుడి మాట వినేవాడు. యేసేపు, దానియేలు దేవుడి మాట వినేవాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడి మాట వినేవారు. బైబిల్లో భక్తులు. అదే సంసోను దేవుడి మాట ఇన్నంత కాలం బలం పొంది గొప్ప కార్యాలు చేశాడు సంసోను విషయం రేపు వస్తుంది. అయితే దేవుడి మాట విన్నంత కాలం బానే ఉన్నాడు, బలం పొంది గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడైతే దేవుడి మాట వినలేదు రుజువైందంటే తల్లిదండ్రుల మాట ఇలా 14వ అధ్యాయంలో చెబుతాడు న్యాయాధిపతుల గ్రంథంలో. తల్లి మాట తండ్రి మాట ఏం చేయలేదు. ఈ దినాల్లో యవనస్తులు కూడా వింటలేదు. ఇంకో మాట ఎందుకు తెలుసా? నిజంగా నువ్వు దేవుడి మాట వినే యవనస్తుడు అయితే ఖచ్చితంగా దైవ సేవకుడు మాట కూడా వింటాడు. నా జీవితంలో దైవ సేవకుడు అంటే దేవుడు తర్వాత ఆయన యొక్క ప్రతిరూపం, ఆయన ప్రతినిధి, ఆయన రాయబారి నా నమ్మకం. నా చిన్నతనం వారు పిలిస్తే అన్నం తింటా కూడా పరిగెత్తుకొని చెయ్యి అనగబెట్టి వెళ్ళేవాడిని. ఏంది చెయ్యి అనగబెట్టేవాడు అనేవారు. అంటే అన్నం తింటే పోయి తింటున్నప్పుడు అట్టెందుకు వచ్చామంటే అంత భయంతో వచ్చేవాళ్ళమే. ఇది నాలుగు పిలవండి దైవ సేవకుల మాట వినేవారు ఉన్నారా? సమయాలు చూడండి. సమయాలు పిలుస్తుంది దేవుడు, కానీ రాత్రి టైమో పౌలు టైం సమయం పిలిచింది. రాత్రి టైం, నిద్ర టైం, ఒక్కడే అయినా సరే దైవజనుడేమని పోయి, అయ్యా దైవజనుడా, అయ్యా నువ్వు పిలిచావుగా నేను వచ్చానన్నాడు. నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకో అన్నాడు. పడుకున్నాడు. మళ్ళీ పిలుపబడింది. మనమేదో పోతామా? పోతేనో ఆ ముసలోడు ఏమంటాడు? పిలవలేదు పో అంటున్నాడు. బాగా చెబుతున్నాను. మనమేదో కామెంటరీ చేసేవాళ్ళమే. ఈ ముసలి సేవకుడితో మాకు తెప్పలు వచ్చింది సోదరా. పిలుస్తాడు మెంట్లోడు, ఏం కావట్లేదు. మళ్ళీ మైండ్ గుర్తుందో లేదో నేను పిలవలేదు అంటే నాకు స్వయం వినపడుతుంటే ఇతనికి తెలియదు దేవుని స్వరం అంటే ఏంటో. దీనికి తెలియదు కాబట్టి ఆయన అబ్బం పెట్టేవాడు, కానీ పెట్ల. మళ్ళీ పోయాడు. మళ్ళీ పో. అప్పుడు ఎక్కింది ఆయన ఎవరికి? సమయలు కాదు, ఏలీకి. ఆహా ఇది పిలుస్తుంది. ఆయనకి అర్థం కాల.
అంత వృద్ధాపన ఆయనకు అర్థంగా అప్పుడు అర్థమై మనోనేత్రం వెలిగి ఆ నేను చెప్పినట్టు చెప్పు అన్నాడు. చూసావా? ఎందుకంటే దైవజనుడు మాట ఏలి కాలంలో ఏలి కొడుకులు వినలేదు కానీ ఎవరున్నారు? సమూయేలు విన్నాడు. కాబట్టి ఏది చెప్తే చేశాడు. ఎందుకంటే అతను ఎవరి మాట వినేవాడు. అందుకనే గొప్ప కార్యాలు చేశాడు సమూయేలు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఏలియా కింద పరిచయం చేసింది ఎవరు? ఎలీషా. ఈ ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా? ఏలియా ఏం చేశాడు, ఎలీషా ఏం చేశాడు? ఏలియా 7 చేశాడు. నువ్వు ఆగు, తొందరపడిపోకు. ఎలీషా 14 చేశాడు అద్భుతాలు. ఏలియా రాజుల కాలంలో పరిపాలనలో ఉన్నాడు. ఎలీషా 4 కాలంలో ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎంత అంటే డబల్ అన్ని కూడా. ఎందుకంటే అంత అద్భుతాలు అంతగా ఎందుకు చేయబడిని అంటే ఎన్నంతల ఆత్మ వచ్చింది ఎలీషా మీదకి, 2 పాళ్ళు. అందుకని చూడండి యాడ్ నుంచి వచ్చిందంటే వీళ్ళు దైవజనుడు మాట వినేవారు. ఎందుకంటే వీళ్ళు ఎవరి మాట వినేవారు? దేవుడు మాట. కాబట్టి నిజంగా నువ్వు దేవుడు మాట వినే యవనస్తుడు అయితే దైవ సేవకుడు మాట కూడా, దైవ సేవకుడు కానీ సేవకురాలు కానీ ఇదనాల్లో సేవకుడు మాట వినేవారు లేరు, సేవకురాల మాట వినేవారు లేరు. ఎందుకంటే వీళ్ళు అసలు దేవుడు మాట వినేవాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి బైబిల్ తెచ్చుకుంటారు, చర్చికి వస్తారు, ఎగిరి పాటలు పాడతారు, తర్వాత ప్రార్థనలు అన్ని చేస్తారు, మళ్ళా అన్ని దేవుడి పనులు చేస్తారు, కానీ మాట్లాడరు. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మీకు ఒక విషయాన్ని మీ గమనాన్ని తీసుకొస్తా. అవుతుందా పని? అవుతుందా? అయితే అమ్మ మీకు వినబడుతుంది? వెనకాలకి వినబడుతుందా? పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా దేవుడి మాట వినేవారే బలం పొంది ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. ప్రతి యవనస్తుడి ద్వారా దేవుడు బలం పొంది గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పెరవలి గ్రామంలో, ఈ యెరూషలేం ప్రార్థనా మందిరంలోని యవనస్తులు ఇక్కడ కూర్చున్న నిన్ను కూడా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేయించి ఆయన మహిమను కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు దేవుడు మాట వినటం అంటే ఏందో తెలుసా? మీకు డాక్టర్ బిల్లీ గ్రాహం గారి పేరు ఉంటారు, మనం ఆయన చూసి ఉంటాంలే కానీ. కాబట్టి ఆయన జీవితంలో యవన కాలంలో దేవుని పరిచయం చేస్తున్నాడు. యవన కాలంలో దేవుడు ఏర్పరచుకున్నాడు బిల్లీ గ్రాహం గారిని. ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే బిల్లీ గ్రాహం గారితో. ఏమన్నాడు తెలుసా? బిల్లీ గ్రాహం అంటే, అయ్యా నా మాట వింటావా అన్నాడు. నీ మాట వింటవేందయ్యా, నీ కోసం ప్రాణమేనిస్తా, నేను ఏదైనా చేస్తా అన్నాడు. ఓకే. ఆ సంఘములో ఉంటే యవనస్తురాలు చాలా పరిచయం చేస్తుందంట. ఆ అమ్మాయి చాలా చక్కగా పరిచయం చేస్తుంది. ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట. మీకు ఎప్పుడు ఇన్నోడరు అయితే మీరు అనుకుంటే దేవుడు అన్నాడంట, ఒరే నాయన, నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నంత కరెక్ట్ కాదు ఆ అమ్మాయి, అందువల్ల ఆ అమ్మాయిని వదిలిపెడతావా నా కోసం అన్నాడు. ఎప్పుడు పరీక్ష ఏది పలకరు? ఏదైనా చేస్తానని నిజం తెలియదు. మనమైతే అయ్యా అవసరమైతే చర్చి అన్నమా అనుకుంటా. ఈ చర్చి కాబట్టి లోకంలో ఎన్ని చర్చిలు అడుక్కునేవాడు 60 ఊళ్ళు అంటారు. అడుక్కునేవాడికి ఎన్నో ఊళ్ళు ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఇప్పుడు కూడా చర్చిలు అట్టే ఉన్నాయి. ఈ జాతి ఇంకో పోతాం కానీ ఇదేం పని అయ్యా అనేవాళ్ళు. కానీ నీ కోసం ఏదైనా ఇస్తానయ్యా, నీ కోసం దేనికైనా రెడీ. వదిలిపెట్టమన్నావా? సరే, నీ కోసం వదిలిపెట్టాడండి. సంఘటన జరిగిన కథ కాదు. అంటే దేవుడి కంటే నాకు ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు అని ఆ యవనస్తురాల్ని ఆ రోజు నుంచి తనేం చేసుకుందాం అనుకున్నాడు, మంచి పరిచయం చేస్తుందని. కానీ దేవుడు వద్దన్నాడు, వదిలేసాడు. తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళీ బిల్లీ గ్రాహం గారిని పిలిచాడు దేవుడు. ఏం నాయనా అన్నాడంట. నా మాట వింటావా అన్నాడంట. నీ మాట ఇని చేస్తావా అన్నాడు. చేస్తా, ఏదైనా చేస్తా. ఏదైందయ్యా, ప్రేమించిన నా పెళ్లి చేసుకున్నామనే వదిలిపెడితే ఇంక నీకు ఏం వదిలిపెట్టనంటే నీ చేతి వాచి తీసేస్తావా అన్నాడు. ఏంటి చేతి వాచి తప్ప?
అయితే అంటున్నాడు, నీ ఎందుకు వాచ్ ఏంటి? వాచ్ తప్పేం కాదు. మరి దాని ద్వారా అంటే ఒక్కసారి మనకి ఏదైనా ఉంటే ఏం చేస్తుంట, చూపించుకోవాలని ప్రయత్నాలు. మెళ్ళో చైన్ ఎత్తేనో ఈ గుడ్డి తెస్తున్నాడు కనపడాలని. ఏది 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 దేవునికి ఉద్దేశమైందో, ఇది ఎంత భాగ్యం నాయన, నీ కోసం తీసేస్తానన్నాడంట. దాన్ని వదిలేశాడు. ఇంకొద్ది కాలం తర్వాత అతనికి బేస్ బాల్ బ్యాట్ ఏదో బాల్ ఆడటం అలవాటు అంట. అయితే నువ్వు ఆ ఆటను వదిలిపెడతావా నా కోసం అన్నాడంట. ఏదైనా అన్నా నీ కోసం నేను యవనస్త్రాలను వదిలిపెట్టా, ప్రేమించిన స్త్రీని, తర్వాత నా వాచ్ని వదిలిపెట్టా, ఈ ఆటని దేన్ని వదిలిపెడతా నీ కోసం ప్రభు అన్నాడు. అది మాట వినటమంటే, అది మాట వినటమంటే. ఈయన అన్నాడు, అంతగా దేవుని మాట విని ఉన్నాడు కనుక బలం పొంది ఎంత గొప్ప కార్యాలు చేశాడు తెలుసా? ఎంత గొప్ప కార్యాలు తెలుసా? ఓసారట మొర్దెకై హామో పేరు ఒక గొప్ప దైవజనుడు అమెరికాలో ఉన్న యవనస్తులందరినీ ఇంగ్లాండ్ తీసుకొచ్చాడండి. ఇంగ్లాండ్ తీసుకొచ్చి జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు గొప్ప పరిచయం చేసి గొప్ప మిషనరీలు. జాన్ వెస్లీ గారు కూడా మంచి ప్రార్థనాపరుడట. అయితే ఆయన గదిని, ఆయన ప్రార్థించిన గది, జాన్ వెస్లీ గారు తర్వాత ఆయన ధ్యానించే బైబిల్ చదివే గది ఎన్ని చూపించారట యవనస్తులకి. చూపిస్తే జాన్ వెస్లీ గారు ప్రార్థించే ప్రార్థన గది గుంటలు పడ్డాయి అంట. ప్రార్థనకి ఏమైంది? గుంటలు పడ్డాయి. అది కూడా చూసి వచ్చారంట. ఈ మొత్తాన్ని ఇంగ్లాండ్ చూసి వచ్చిన తర్వాత ఈ మొర్దెకై హామ్ దైవజనుడు యవనస్తులందరిని లెక్కేస్తే తన బ్యాచ్లు ఒకళ్ళు లేడు. యాడికి పోయాడు? ఏమైందంటే ఎవరికి అనుమానం వచ్చి, ఇతడు జాన్ వెస్లీ గారి యొక్క ప్రార్థన అక్కడే ఉండుంటాడు, చూద్దాం ఇతను పట్టుదలగలు చూస్తే ఆయన ప్రార్థించే గుంటలు ఉన్నాయి చూడండి, అక్కడ మోకాలు పెట్టి ఏదో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో తెలుసా? ఆయన ద గ్రేట్ బిల్లీ గ్రాహం గారు. అప్పుడు చిన్న యవనస్తుడు. అయితే ప్రార్థన చేసి, నేను ఆయన చేసిన స్థలములో ఏమని చేశావన్నారట. ప్రభువా ఈ జాన్ వెస్లీ గారి ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందారు. ఆయన గదిలో, ఆయన ప్రార్థించిన స్థలంలో నేను కూడా చేస్తున్నా. నేను కూడా అనేక ఆత్మల కాలం, యవన కాలంలో నీ కొరకు సాక్షిగా బతకాలి ప్రభువా, అనేక ఆత్మలు రక్షించాలి. నా కోరిక అదే. నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభువా, యవన కాలంలో నీ కొరకు నేను బతుకుతానని ఏడ్చి బోర్న ప్రార్థన చేశాడు ఆ స్థలంలో. ఆ ప్రార్థనే 171 దేశాలు సంచరించాడు. ఎవరు? బిల్లీ గ్రాహం గారు 171 దేశాలు సంచరించి దాదాపు 100 కోట్లేమో దాదాపుగా అనేక ఆత్మలకి స్వార్థ చెప్పి రక్షణలో తీసుకొచ్చాడు. ఎంత మంట కలిగిన వాడు. ఇంకొక మాట తెలుసో జాన్ హైడ్ అని విన్నారా పేరు? ఇప్పుడు జాన్, ఆయన కూడా గొప్ప దైవజనుడు, గొప్ప మిషనరీ. ప్రార్థన చేశాడు. మన దేశానికి వచ్చి దాదాపు 38 గంటలు 48 గంటలు 36 గంటలు అనుకుంటా, 36 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేశాడు కన్నీళ్లతో. ఎవరికి చేసి ఆయన కోరిక ఏంటంటే కన్నీళ్లతో ప్రార్థన చేసి, దేవా ఈ భారతదేశంలో ఒక గొప్ప దైవజనుణ్ణి నువ్వు లేపయ్యా, నాకు అనారోగ్యం చేత నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నా పరిచయం ముగించబడింది, కానీ ఒక గొప్ప దైవజనుడు లేపునాయనని ఏడ్చి 36 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేశాడు ఈయన జాన్ హైడ్ గారు. ప్రార్థన వ్యర్థం కాలే. అదే ప్రార్థన ఎక్కడ చేశాడు తెలుసా? ఆయన పంజాబ్లో, ఆ పంజాబ్ పట్టణం నుంచి ఎవరు లేచారు? దైవజనుడు భక్త సింగ్ గారు వచ్చాడు. అంటే జాన్ హైడ్ ప్రార్థన వ్యర్థమైందా? ఆ ప్రార్థనే ఆ దైవజనుడు ఆ సిక్కు మతంలో నుంచి లేచి ప్రపంచంలో ఎన్నో సంఘాలు కట్టాడు ఆ దైవజనుడు. ఉండడానికి ఇంతే ఉంటాడు భక్తి సింగ్ గారు. కానీ ఆయనలో ఉన్న మంట, ఆ ప్రార్థన, ఇట్లా ఎంతమంది మిషన్, వీళ్ళందరూ కూడా ఎవరు మాట వినేవారు? దేవుడు మాట వినేవారు. అందుకనే దేవుడు మాట విన్నట్టు రుజువు ఏంటంటే, నీ కన్న తల్లి మాటను వినాలి. ఇదనాల్లో తల్లి మాట వినేవారు లేరు, తండ్రి మాట వినేవారు లేరు. ఎంత దారుణం అయిపోయిందంటే, ఒకసారి ఒక తల్లి
ఏడుస్తా ఉంది. అన్నా, తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు. ఏంటమ్మా ఏంటంటే, అన్నా ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకోమంటే చేసుకోవట్లేదు, చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, అమెరికాలో చేస్తుంది, మీరన్నా చెప్పండి. దైవ సేవకులు ఇద్దరు పిలిపించారంట సికింద్రాబాద్ అమ్మాయిది. ఆ దైవజనులు పోయి, అమ్మా ఏంటంటే పర్సనల్ గా గదిలోకి తీసిపోయారు సేవకుడు సేవకురాలు. ఏమైందమ్మా, చదువుకున్నావు, సెటిల్ అయ్యావు, మ్యారేజ్, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఎందుకని మ్యారేజ్ చేసుకోవు అంటే ఆ అమ్మాయి అంటుంది, అంకుల్ వాస్తవాన్ని చెప్తున్నాను, నేను మోసపోయాను. ఏం మోసపోయావమ్మా అంటే, నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నా కానీ నా పక్కన వాడు ప్రభు నమ్మినవాడు కాదు, వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. ఏమైందంటే, మోసం చేశాడంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను లోపరుచుకున్నాడు. అమ్మ తప్పు అయిపోయింది, సరే ప్రభు క్షమిస్తాడు, ఇకనైనా తెలుసుకున్నావు కదా, తల్లిదండ్రుల మాట విని మా మాట విని మ్యారేజ్ చేసుకుంటే నేను ఇంకొకరు మోసం చేయలేను. ఏమైందంటే, నేను ప్రేమించినందుకు వాడిని గిఫ్ట్ ఇచ్చిపోయాడు అంకుల్ అన్నట్టు. ఏమి ఇచ్చాడు? గిఫ్ట్. గిఫ్ట్ అంటే తెలుసుగా మీకు? తెలియదు గిఫ్ట్ అంటే? బహుమానం. ఏం బహుమానం అమ్మా? ఏమి ఇచ్చాడంటే హెచ్ఐవి. ఏమి ఇచ్చాడంట? ఏందన్నాడు అంటే, వాడికి హెచ్ఐవి ఉంది. ఎందుకో నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే హెచ్ఐవి అని తేలింది. అంటే వాడు ఏమి ఇచ్చాడు? నాకు హెచ్ఐవి గిఫ్ట్ ఇచ్చాడు. నా జీవితాన్ని నాశనం చేసుకున్నా నా తల్లిదండ్రుల మాట వెనుక, నా దైవ సేవకుల మాట వెనుక. అందుకని ఇక నా జీవితం బుద్ధి తెచ్చుకొని ఇక ప్రభు కోసం బతుకుతానే గాని, ఇప్పుడు చెప్పండి, నేను ఒక పెళ్లి చేసుకుంటే ఇంకొక యవనస్తుని ఏం చేసినట్టు? నేను పాడు చేసినట్టు, బాగు చేసినట్ట. ఎందుకంటే నాకు హెచ్ఐవి ఉంది, అమ్మాయిని ఎందుకు, ఆ అబ్బాయిని ఎందుకు చేయాలి? ఇప్పుడు చెప్పండి అంకుల్ అన్నాడు. నీ తీర్మానం రైటేనమ్మా, ఓకే. అప్పుడు తల్లిదండ్రులు, ఇదంతా ఎందుకు వచ్చిందంటే, నా తల్లి మాట నేను వినలేదు, నా తండ్రి మాట వినలేదు, నా దైవజనుల మాట నేను వినలేదు, అందుకే నాకు ఈ కర్మ అన్నాడు. ప్రియమైన యవనస్తులారా, నీ తల్లి మాట విను. ఈ దినాల్లో నాకు కావాల్సింది ఇస్తావా? ఇవ్వు. నేను ఫలానోళ్ళు అయితేనే, లేకపోతే సస్తా. ఇంకంతే. తల్లిదండ్రులు కూడా ఏం చేయలేని స్థితి. జాగ్రత్త. దేవుని మాట వినేవారు బలం పొంది గొప్ప కార్యాలు చేశారు. కావాలంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుడి మాట విని గొప్ప కార్యం ఏంటి? యోహాను సువార్త 2వ అధ్యాయం ఏంటి? గొప్ప కార్యం ఏంటి? 2వ అధ్యాయం అంటే తెలియలేదా? కానాలో నీరేమైంది? ద్రాక్ష మాట విన్నారంత, చెప్పింది చేశారు, ఎదురు మాట్లాడకుండా. నువ్వెప్పుడైనా చెప్పింది చెయ్యి. దైవజనుడు కావలి నందనరావు గారు, మేము కాన్వకేషన్ అప్పుడు యవన కాలంలో కాన్వకేషన్కి వెళ్ళా కావలిలో, ఆయన అనేవాడు, పెట్టింది తినండి, చెప్పింది ఇదే ఆయన సూత్రం. అందుకు పెట్టింది తిను, చెప్పింది చెయ్యండి, నోరు ఎత్తబాక అనేవాడు. నిజమే. ఈ దినాల్లో పెట్టింది తినరు, చెప్పింది చేయరు. ఒకళ్ళు పెట్టింది తిన్నా చెప్పింది మాత్రం చేయరు. అంత రివర్స్. అందుకనే ఆశీర్వాదం లేదు, అందుకనే గొప్ప కార్యాలు లేవు, అందుకనే దేవుని నామము మహిమపరచబడట్లేదు. ప్రియమైన యవనస్తులారా, ఇక్కడ చూస్తే ఇంకోటి చెప్పాలంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన మాట విన్నప్పుడు ఏమైంది? గొప్ప కార్యం ఏంటి? ఏందండి? యోహాను సువార్త 21వ అధ్యాయంలో నేను తీకుని మీరు వాస్తవానికి చేపలు ఎప్పుడు వస్తాయి? వాళ్ళు ఎప్పుడు పోయారు? నైట్ పోయారు. షికారికి ఎప్పుడు నైటే పోతారు. ఎందుకో తెలుసా? సైన్స్ ప్రకారంగా తెలీదా? చేపలు లోపట నైట్ టైము ఆక్సిజన్ కష్టం అనమాట, పైకి వస్తాయి నైట్. పొగుళ్ళు లోపడుకుంటాయి, అందుకని షికారు నైట్ టైం వెళ్తారనమాట. ఎందుకని పైన ఉంటాయి కాబట్టి పట్టుకోవడానికి. అయితే ఆ చేపలు ఆ నైట్ అంతా కూడా దేవుడి మాటకు లోబడి ఎవడున్నాయి? కష్టమైన లోపట ఉన్నాయి. ఈ మాత్రం ఎవరు? ఉదయకాలం దేవుడు వచ్చి, పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదా ఏమన్నారు? ఏమీ లేదు. అయితే కుడివైపున వలై వీళ్ళు అనుకున్నారు రాత్రంతా ఒక చేప పట్టబోయా. ఇప్పుడు ఉదయకాలం సూర్యుడు వచ్చిన తర్వాత చేపల పైన రావు కదా. అయినా ఏమంటున్నాడు? వల
ఆయన మాట విన్నాం, ఆయన చెప్పినట్టు చేశారు. వాళ్ళ లాగలిగారా? ఎందుకని? గొప్ప కార్యం. ఏంది? పెద్ద చేపల చిన్న చేపలు వచ్చినాయా? చిన్న ఎన్ని అడుక్కుపోయినాయి, పెద్ద మొత్తం పైకి వచ్చినాయి. అంటే గొప్ప కార్యం జరగబడింది. కారణం దేవుడి మాట విన్నారు. దేవుడి మాట విన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, దేవుని మాట ఏ యవనస్తుడైతే, ఏ పెద్దవాడైతే, ఏ దైవ సేవకుడైతే ఆయన మాట వినేవారు ఉంటారో వారు బలం పొంది ఏ కార్యాలు చేస్తారు? గొప్ప కార్యాలు. రెండవ మాట చూద్దాం. రెండవ మాట రండి, పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. మీకు బైబిల్ ఏది వచ్చినా? లేదు. ఓకే. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13. ఏం మీరు అంతే, నేను తీకు నాకు చెప్పగలను వచనం కూడా, కాకపోతే మీరు అసలు చదవరే. వారు పేతురు యోహానుల ధైర్యము చూసి వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా చాలు. ఇప్పుడు చెప్పండి, ఈయన గొప్ప కార్యాలు చేయడానికి బలం పొంది గొప్ప కార్యాలు 2వ లక్షణం ఎవరు? వీరు యేసుతో ఉన్నవారు. రెండో వారు. మొదటి వారు యేసు మాట విన్నవారు. రెండో వారు యేసుతో ఉన్నవారు. యేసుతో ఉన్నవారు వీరు. చదువు లేకపోయినా, వారి జీవితాల వారికి మొరటి వారిగా ఉన్నా, వారు యేసుతో ఉండడానికి కారణం ఏంటి? యేసుతో ఉండాలి. యేసుతో ఎట్లా ఉండగలిగారు వారు? విడిచిపెట్టాల్సిన అన్ని విడిచిపెడితే గాని ఎవరితో ఉంటారు? యేసుతో ఉంటావు. నీకు కూడా యేసుతో ఉంటే బలం పొందుతావు, గొప్ప కార్యం చేస్తావు. నీ ద్వారా కూడా దేవుడు జరిగించాలనే యవనస్తురాలా, దేవుడు నిన్ను కూడా కోరుకుంటున్నాడు. ఈ సాయంకాలం నువ్వు అనామకురాలు కావచ్చు, కానీ దేవుని యొక్క సంకల్పంలో ఉంటే, దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటే దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ చూస్తే ఈ యొక్క అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ప్రకారంగా ఈ యవనస్తులు ఎవరంటే వీరు పేతురు యోహానే. పేతురు యోహానే ఏం విడిచిపెట్టారు వాళ్ళు? వాళ్ళ ధోని, తండ్రి ఇంటిని, సముద్రం, వృత్తి, ఈ మొత్తాన్ని కూడా ఏం చేశారు? వదిలిపెట్టారు. నేనంట భౌతికంగా విడిచిపెట్టారే గాని హృదయంలో విడిచిపెట్టలే. రుచి ఏంటి? యోహాను సువార్త 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చేశారు? మళ్ళీ అదే సముద్రానికి పోయారు, అదే వల పట్టుకున్నారు, అదే వృత్తిని చేశారు, అదే దోణె. ఎందుకని? ఇక్కడ తీసేయాలి. చాలాసార్లు ఆవేశంతో భౌతికమైన తీసేస్తున్నారు కానీ అంతరంగం తీసేయరు. అందువనే యేసుతో లేరు. అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు చనిపోయి సమాజాన్ని తిరిగి లేచాడో, అపోస్తుల కార్యం 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరితో ఉన్నారు వీళ్ళు? యేసుతో. అప్పుడు ఎక్కడికి తీసేశారు? హృదయములో కూడా తీసేశారు వీరు. హృదయములో తీసేశారు. ఇవన్నిటిని ఏమంటారు? దోణె, సముద్రం, వల, వృత్తి, తండ్రి ఇల్లు, ఇవన్నీ ఏమంటారు? పాతవి. ప్రాచీన స్వభావం, ప్రాచీన స్వభావం, పాత స్వభావం, పాత నైజం, దాన్ని విడిచిపెట్టారు. విడవడమే కాదు, దాన్ని సిలువేశారు. ఏడని తెలిసి మాట రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల వరకు చూస్తే ప్రాచీన స్వభావమును ఏమేయాలంట? సిలువేయాలి. ఏమేయాలి? సిలువేయాలి. ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని. ఏదైతే యవనస్తుడా నీ పాత స్వభావం ఉందో, ఏ అలవాటు నీకుందో ఆ అలవాటుని, ఆ స్వభావాన్ని, ఆ నైజాన్ని సిలువేయి. విడిచిపెట్టు, సిలువేయి. తర్వాత సిలువేసిన తర్వాత ఏమవుతుంది? చావాలి. అప్పుడే అటు బాధ పెడతావు. చావద్దు. యేసుప్రభువు సిలువేసిన తర్వాత, చనిపోయిన తర్వాత బాధ పెట్టారా?
సిలువేయంగానే పాతి పెట్టారా? సిలువేయబడిన తర్వాత చావాలి, చచ్చిన తర్వాత సమాధి చేయబడాలి. అప్పుడే నీ జీవితంలో ఎవరితో ఉంటావు? తిరిగి లేస్తావు. ఎవరితో ఉంటావు? యేసుతో ఉంటావు. అందుకనే యవనస్తులారా, ఈ పేతురు యోహానులు యేసుతో ఉండడానికి కారణం ఏంటంటే ఆ ప్రాచీన పాత స్వభావాన్ని ఏం చేశారు? విడిచిపెట్టారు. అయితే నా తలంపు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇంకొక ఆమె ఉంది, యోహాను సువార్త 4:28. యోహాను సువార్త 4:28 త్వరగా. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి, చాలు. ఇప్పుడు ఎవరితో ఉందామె? ఆమెతో ఎవరున్నారు? యేసుతో కూడా ఆమె ఉంది. ఆమెతో కూడా యేసు ఉన్నాడు. ఎప్పుడు ఆమె ద్వారా బలం పొంది గొప్ప కార్యం ఏంటి? ఆమె అనేకులకి ఏం చెప్పింది. అనేకులు ఏమయ్యారు? విశ్వసించారు. గొప్ప కార్యం, ఈ లోకంలో గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఒక పాపి రక్షణ పొందటమే గొప్ప కార్యము, గొప్ప అద్భుతం. అయితే ఇక్కడ ఈమెలో అంత కావడానికి కారణం ఏంటంటే ఈ కొండ దేనికి సాదృశ్యం? బైబిల్లో 4 రకాల కొండలు ఉన్నాయి. మొదటి కొండ రండి, ఇప్పుడు ఇక్కడ చూసాం. ఇక్కడ యోహాను సువార్త 4:28. ఈ కొండ దేన్ని పోల్చాడంటే యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చూడండి. ఈ 4 రకాల కొండలను, ఇవి మనలోనే ఉన్నాయి. ఈ కొండలు యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. ఏంటి అది? మట్టిగల కుండ. ఏం చెప్పాడండి దాన్ని? ఏంది? మడ్డి. ఈ కొండ పేరేంటి? మడ్డి అంటే ఏంది? మడ్డి. దాన్ని కొద్దిగా కలపాలా? చెప్పండి యవనస్తులు. మురికి. కొద్దిగా ఆలస్యమైన వాళ్ళు చూడు. మురికి. అరే ఈడు ఉట్టి మడ్డి అంటే మురికితో కూడిన కొండ. ఇదే కొండ. ఈ శరీరమే కొండ. ఈ కొండ మురికితో కూడింది. మళ్ళీ ఏమంటాడు? మానక. ఏంటంట? మానట్లేదు మట్టిని. మరలా మానక మట్టితో ఉండిన కొండ నీకు శ్రమ. ఇది ఒక కొండ. రెండవ కొండ చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా రుచి చూచి దైవజనుడా. ఏ కొండ ఇది? మడ్డి దేనిగా మార్చబడింది? మడ్డిని కడుక్కోపోతే, మడ్డిని శుద్ధీకరించబడకపోతే ఆ మడ్డి ఏంగా మారింది? విషంగా. అంటే మురికి అంటే పాపపు మురికి. ఆ పాప మురికే పాప విషంగా మారింది. ఇది రెండవ కొండ. అంటే ఇప్పుడు ఏమి విడిచిపెట్టాలి మనం? మడ్డి. అదే విషం. అదే చెప్తాడు చూడు, పాపపు విషం. ఇంకో మూడవ కొండ కీర్తన 31:16. కీర్తన 31వ అధ్యాయం 16వ వచనం. ఏందంత తొందరగా చదివారు? అమ్మా 31:16. నీ సేవకుని ముఖం మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కృప చేత నన్ను రక్షింపము. 12 చూడు. మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడితిని. ఓటికుండ వంటి ఏ కొండ? ఈ లైన్ చూసారా? మడ్డి కలిగిన కొండ, విషంతో కూడిన కొండ. విషం ఎప్పుడైతే కొండలోకి వచ్చిందో ఆ కొండ ఏమైపోయింది? ఓటిదైపోయింది.
మనలో ఒక పాపం వచ్చిన తర్వాత ఈ కొండ ఏమైంది? ఇలువ కలిగిందే. ఇలువ కలిగిన కొండ ఇది. దేవుడు మొదట తయారు చేసిన ఇలువ కలిగిందే. ఇలువ కలిగిందే కానీ విషం చేరిన తర్వాత ఏమైంది? అది ఇలువ లేకుండా పోయింది. ఆ విషయమే పాపం. పాపం మాట్లాడు పక్కనమ్మా. పాపము విషం కలిగిన కొండ, ఒట్టి కొండ, ఓటి కొండ. ఓటిదంటే ఏంది? అసలు కొండ అంటే నిలువ లేదు. ఓటిదంటే అయిపోయింది. దీన్నే ఏమైంది తెలుసా? ఇంకొక మాట, న్యాయాధిపతుల గ్రంథం 7:16 అనుకుని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ కుండ లేదా? చదవండి. ఆ 300 మందిని చేసి బోరను ఏ కుండ? వట్టి మట్టి కాదు, వట్టి వట్టి. ఆగు చాలు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4. మొదటిది మడ్డి. మడ్డి ఇటు మడ్డోడు, మట్టిది. స్నానమే చేయదు, నీళ్ళే పోసుకోదు, ఆ బట్టలే ఉతుక్కోదు, పక్కన కూర్చుంటే వాళ్ళు లేచిపోతాడు, వేసినాము అన్న. అందుకనే నేను వచ్చాను పక్కగా అంటుంటారు. కాబట్టి మడ్డి, విషపు కుండ, ఓటి కుండ. ఇంకా ఓటి కుండ ఒట్టిదిగా ఏం ఉపయోగం? దాంట్లో దేనికి పనికిరాదు. ఇప్పుడు మనం అందరం ఏమైపోయాం? వట్టిది, దేనికి పనికిరాని ఓటి కుండలు అయ్యాం. అయితే ఆ కుండలోకి ఏమొచ్చింది? ఇప్పుడు చదువు. అదే వచ్చిన దివిటి. దేన్ని దివిటి అంటారు? ఆ దివిటి అంటే ఏంది? బుడ్డి కాదు, ఎలుగుతున్న దీపం. దీపం దాంట్లో పెట్టినాడు, దాంట్లో ఉంచున్నాడు. అంటే ఈ మడ్డి కుండను, విషపు కుండను, ఓటి కుండను, ఒట్టి కుండలోకి ఏం రావాలి? ఆ దివిటియే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే అప్పుడే ఈ కుండ ఎప్పుడైతే పగలగొట్టనన్నాడు, ఎప్పుడు పగిలిపోతుందో దీపం ఏమవుతుంది? తేజోమయం వెలుగుతుంది. అప్పుడు ఈ శత్రువులందరూ ఏమొచ్చింది అక్కడ? జయం. జయం. నీలో కూడా అగ్ని అనే, దహించగ్ని అనే యేసు ప్రభువారు ఈ లోపట ఈ కొండలోకి వస్తే ఏం చేస్తాడు? దహించగ్ని ఏం చేస్తుంది? శుభ్రపరచబడుతుంది. కాబట్టి ఈ కొండ పగిలిపోవాలి, ఈ శరీరం పగిలిపోవాలి. ఈ శరీరం పాపం అనే కొండను విడిచిపెట్టాలి. విడిచిపెట్టడమే కాదు, దాన్ని ఏం చేయాలి? పగిలిపోవాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు నీలో ప్రకాశిస్తాడు. తద్వారా నువ్వు ఎవరితో ఉంటావు? యేసుతో ఉంటావు. అప్పుడే బలం పొంది గొప్ప కార్యాలు చేస్తారు. ఈ 4 కొండల అనుభవం టోటల్ గా పాపము విడిచిపెట్టాలి. ఏ కొండ ఇదంతా? పాపం. యవనస్తుడా, నీ పాపమే నేనేం చేస్తుంది? పట్టుకుంటుంది. నీ పాపము కొండను విడిచిపెట్టినప్పుడే నువ్వు యేసుతో ఉండగలుగుతావు. ఎప్పుడు విడిచిపెట్టిందేమో పాపము కొండని? ఎప్పుడు విడిచిపెట్టింది? ఎవరైనా మీరు ఆగండి, బోధకులు మీరు వాళ్ళు చెప్పనేయండి. ఎప్పుడు? యేసు ఎవరో తెలుసుకున్నదామె. తెలుసుకుని రుజువు ఏంటంటే 29 చూడండి. తెలుసుకుని రుజువు ఉంటుంది అక్కడ. తెలుసుకున్నట్టు రుజువు ఉంది అక్కడ 29వ వచనంలో. ఏం అంత స్పీడ్ చదవండి. యోహాను సువార్త 4:29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈ మనుషుని చూడుడి. తెలుసుకుందా? తెలుసుకోలేదా? 4-5 భాగాలు ఉన్నాయి ఆ అధ్యాయం మొత్తంలో. మొదట ఏమందో తెలుసు? ఆయన్ని ఏమంది మొదట? ఆయన బోధకుడు, యూదుడు, ప్రవక్త, తర్వాత మెస్సియా. అప్పుడు తర్వాత అనుకుని మెస్సియా ఒక ఆయన వస్తాడంటుంది. ఆయన ఏమంటది? ఆయన అంటే ఇంకా పూర్తిగా తెలియలేదు ఆమెకి. రాను క్రమంగా పెరిగి చివరికి యేసుక్రీస్తు ఎవరో రక్షకుడని తెలుసుకుంది. ఎరిగిన తర్వాత పాపాన్ని ఏం చేసింది? పాపపు కొండని విడిచిపెట్టింది. యవనస్తులారా, నీవు యేసుతో ఉంటే దేవుడు నిన్ను కూడా బలం పొంది గొప్ప కార్యాలు దేవుడు నీతో చేయించాలనుకున్నాడు. అయితే నువ్వేం విడిచిపెట్టాలి? పాపం విడిచిపెట్టు. పాపం విడివకపోతే యవనస్తుని పాపం నేనేం చేస్తుంది? పట్టుకుంటుంది.
ఒక జరిగిన సంఘటన మీ గమనాన్ని తీసుకొస్తా. పాపం ఎట్ట పట్టుకుంటుందో చూడండి. ఒక యవనస్తురాలు, మరి తల్లిదండ్రులు ఉన్నారో లేదో వినలేదు, నేను విన్న సంఘటనలో మాత్రం ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది, కానీ ఇంట్లో కొండ సిలువ తెలుసా, పైతాన్ కొండ సిలువని పెంచుకుంటుంది అమ్మాయి. ఎంతగా పెంచుకుంటుంది అంటే అమ్మాయి చిన్న పిల్లగా తీసుకొచ్చుకొని దాన్ని ఎంత అల్లారు ముద్దుగా అంటే ఆ అమ్మాయి ఉద్యోగం కంటే అదే ఎక్కువైంది అమ్మాయికి. ఇంటికి రావడంతోనే నా బుజ్జి కొండని దాన్ని తీసుకుంటుంది, చుట్టుకుంటుంటది. అట్లా ఎంత ఆనందం అంటే అమ్మాయికి, అసలు ఎప్పుడు పోయి ఈ ఉద్యోగం వదిలి అక్కడికి వెళ్ళాలి, ఇంటికి పోవాలన్న బంధం ఏర్పడింది. అయితే అయితే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు, అమ్మా అది ప్రమాదం. ఏది ఏం చేయరాదనేది కొండ చిలు ప్రమాదం అమ్మా, అది పెంచుతున్నావు ప్రమాదం. మీరు పిచ్చి మాటలు చెప్పాక నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన పని. ఇప్పుడు మాట్లాడటం నీకు తెలుసా, మైండ్ యువర్ బిజినెస్. మీరు ఏందో ఈ కోత అసలు ఎవడు చిన్న పిల్లగాడికి అది మైండ్ యువర్ బిజినెస్ అంటాడు వాడు. ఏం అర్థమవుతుంది వాడికి, కానీ మాట్లాడుతున్నారు. సరే, కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయి పెంచుకుంటా ఉంది, పెద్దదయ్యింది. అన్నం తింటలేదంట 3 రోజుల నుంచి. అంటే అన్నం అంటే దానికి పెట్టాల్సిన ఫీడింగ్ ఏమీ తీసుకోవట్లేదు. ఏంది ఇది, రాగానే వచ్చేది వస్తుంది. ఈ అమ్మాయి కాలేజీ ఉద్యోగం చేసి రావటంతోనే వస్తుంది, కానీ ఇట ముద్దు పెట్టుకుంటుందంట, వచ్చి చుట్టుకొని ముద్దు పెట్టుకుంటుందంట. అనుకొని ఆమె ముద్దు అనుకుంటుంది, ముద్దు కాదు ఆమె తెలియదు అది. అయితే వెంటనే పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. సార్ ఒకసారి మా ఇంటికి రావాలని. ఏమైందమ్మా అంటే, ఏం లేదు సార్, నేను ఒక కొండ శిలువను పెంచుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. ఏంటి దాని చర్యలు ఏంటంటే, ఇవి ఏందో నేను బాగానే ఉంటుందంటే 3 రోజుల నుంచి ఏమీ తింటలేదు, ఏమీ తాగట్లేదు, దానికి ఏందో జబ్బు వచ్చింది, ఏంటో చెప్పంటే, సరే నేను చూస్తానమ్మా, నువ్వు వెళ్ళు, నేను వస్తానన్నాడు. అమ్మాయి ఇంటికి పోయిన తర్వాత ఈ బోన్లో ఉన్నది ఒక్కసారిగా బోన్ తీయమ్మా, నేను దూరం చూస్తానన్నాడు. చూసేదికి ఆమెను చుట్టుకొని మొత్తం చుట్టుకుంది స్పీడ్గా. ఇటు పెడుతున్నాడు, ఇటు నోరు తెరిచి ఇటు అంటా ఉన్నాడు. అమ్మ బోన్లో పెట్టిరా బయటకు అన్నాడు. డాక్టర్ ఏమని చెప్పాడు తెలుసా, తల్లి ముద్దు పెట్టుకోవడం కాదు, నేను మింగటానికి నోరు తెరుస్తుంది, సరిపోద్దా లేదా నిన్ను వైద్యం చేస్తే చెయ్యి, చేత కాకపోతే నోరు మూసుకొని పో. ఏంది నన్ను చంపొద్దా, నా బుజ్జి, నా కొండ, నేను చిన్నప్పుడు పెంచుకున్నా నా ప్రీతమా. ఎవరు అట్టేగా పీకలు పోతుంది. ఎవరు పీకలు? ఆడపిల్లలు ఎంతమంది ప్రేమిస్తున్నాని పేక్ గోచి పారేస్తున్నాడు. ఇదే ప్రేమ? యాసిడ్ పోస్తున్నాడు. ఎంత దారుణమో చూడండి, ఎంత భయంకరమో. అయితే నువ్వు అవసరమైతే నా ఉద్యోగమైన మానుకుంటాను, అది ఏదైనా సరే, కానీ దాన్ని వదిలిపెట్టమంటే జరిగేది కాదు. నేను దేన్నైనా వదులుకుంటా, కానీ దేన్ని వదులుకోదట. అమ్మో, అది నా బుజ్జుకొండ, నా బంగారం. డాక్టర్ నీ కర్మమ్మ, నేనైతే నాకు అర్థమైంది, నా ఎక్స్పీరియన్స్ ని పెట్టి చెప్తున్నాను, డెఫినెట్ గా నీకు ప్రమాదం అన్నాడు. చూశాను పో అన్నాడు. ఏం లేదు, కొద్ది రోజుల తర్వాత అది తినకుండా పెంచే పొట్టనంత ఏం చేసుకుంది, ఖాళీ చేసుకుంది. ఒకరోజు డ్యూటీ నుంచి వచ్చింది స్పీడ్గా వచ్చేసింది. అమ్మేం చూడగానే డోర్ తీయగానే ఆ బోర్లో నుంచి చుట్టుకొని అమ్మని మింగేసేసింది. ఈ లోపల బయట వాళ్ళు వచ్చే లోపల కూడా చచ్చిపోయింది అమ్మాయి, చచ్చిపోయింది. డాక్టర్ చెప్పాడు, నేను ఎంతో చెప్పానమ్మా, ఆ అమ్మాయి పామును కాదు పెంచుకుంది. దేన్ని పాపాన్ని రోజు పెంచుకుంటూ పోయింది. ఆ పాపమే అమ్మాయిని ఏం చేసింది, మింగేసింది యవనస్తురాల్ని. ఈనాడు ఎంతో మంది యవనస్తులు పాపాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఆ పాపమే నిన్ను మింగేస్తుంది, ఆ పాపమే నిన్ను. అందుకనే చంపుతావా పాపాన్ని, చంపు, లేకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. యవనస్తుడే ఫినిహాసు ఏం చేశాడు, పాపాన్ని ఏం చేశాడు, చంపాడో చంపలేదా? ఈటతో చంపాడు. ఈట రెండింటి కారణం, 1 వాక్యం, 2 ప్రార్థన. వీటి ద్వారానే చంపేశాడు ఫినిహాసు.
చంపకపోతే తెగులు ఏమయ్యేది? తెగులు ఆగేది కాదు. అయితే ఆ పాపమే వాడిని చంపేది. యవనస్తులారా, పాపాన్ని చంపుతావా? చంపకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. అందుకని ఇక్కడ అదే జరిగింది. ఆ అమ్మాయికి విడిచిపెట్టలేకపోయింది. మొదటిది విడిచిపెట్టుట. పాపాన్ని విడిచిపెడితే ఎవరితో ఉంటావు? వేస్తూ ఉంటాం. ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తా. మార్క్స్ వార్త 2:2 వచ్చిన చదవండి. మిగిలిన రేపు ఈసారి చూద్దాం. మార్క్స్ వార్త 10:50. అంతట వాడు బట్టను పారవేసి లేచి చాలు. యేసు యొద్దకు వచ్చాడా లేదా? యేసుతో ఉన్నాడా లేదా? ఎప్పుడు? పారవేసి. ఇందాకో వీడిచి ఇప్పుడు పారవేసి. ఏం పారేయాలి? ఏమి పారవేయాలి? పారేసేదంటే ఏంది? పనికిరాను. ఇంకేమనొచ్చు దాన్ని? అదే ఇంకేమనొచ్చు? ఇంకేం చెప్పానంట? వ్యర్థమైన వాటిని ఏం చేస్తావు? పారేయాలి. వ్యర్థమైన ఏంటో తెలుసా? బైబిల్లో చెప్పండి. వ్యర్థమైన వెరీ వెరీ డేంజరస్. ఏంటి? చూపు. వ్యర్థమైన చూపు. బైబిల్లో ఆకాను చూచి, దావీదు చూచి, గేహాజీ చూచి, ఆదామవులు ఆ పండును చూచి అంటే ఈ చూపు ఎంత ప్రమాదకరమో చూడండి. అందుకనే వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు అని కీర్తనాకారుడు చదివారు ఎప్పుడైనా? వ్యర్థమైన దాన్ని ఈనాడు ఏం చేస్తున్నారు? ఏది చూసేది ఏంటి? సెల్లు. నీకు తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా ఏం కావాలా? సెల్ ఫోన్ కావాలి. ఇప్పుడు పెద్దోళ్ళు కాదు, యవనస్తులు కాదు, పాలు దగ్గర పిల్లోడు కూడా పాలిగిపోయిన చాలు సెల్ ఇస్తే వాడు ఈ అంటున్నాడు. ఎంత ప్రమాదం వాడికి తెలియట్లా. టచ్ ఫోను, దానికి టచ్ అయిపోతున్నారు. ఈ దినాల్లో కాలేజీ పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి తినక చదివిస్తూ ఉంటే ఈ అమ్మాయి కాలేజీకి బస్సు ఎక్కుతి ఈయన ఎంతో మంది యవనస్తులను చూస్తూ ఉంటా. ఒక ఇయర్ ఫోన్స్ లేని అమ్మాయో ఇట్టంటది. ఈ వయారం ఏంటంటే ఇది మాట్లాడి ఎవరికి కనపడకుండా ఉండాలి. ఎంత దౌర్భాగ్యం అండి. గంటల తరబడి ఫోను ఏం చదువుద్దామే. కాబట్టి మళ్ళీ నైట్ చాటింగ్లు చీటింగ్లు అంతా కూడా నాశనానికి వచ్చింది. కొంతమంది దేవుడి సన్నిధికి వచ్చి కూడా చాటింగ్ చేసుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళు వచ్చే దేనికోసం అంటే దేవుడి కోసం కాదు. ఈ యవనస్తుడు ఆ యవనస్తురాల కోసం వస్తాడు. ఆ యవనస్తురాలు ఈ యవనస్తుడు ఏమో చూస్తుంది, వచ్చిందా లేదా మా ఓడని, మా బేబీ వచ్చిందా లేదు, మా బేబీ వచ్చింది. ఈ బేబీల కోసం వీళ్ళు వచ్చేది, దేవుడి కోసం కాదు వీళ్ళు. ఒకడు అన్నాడంట, పాస్ గారిని అడిగాడంట, పాస్ గారండి ప్రైజ్ లాడ్ ఏదా ఎత్తది ఈ సంవత్సరం అంటే అంతా ఆ దైవకృపేనండి, దైవకృప లేదు మనమేం లేదన్నాడు. పాస్ గారు అనుకున్నట్ట నీకెంత 10 దానికి ఎలా బట్టలు మంచి తెచ్చివంటే దైవకృపే అన్నాడట. మంచిదే అండి. బండి కొన్నాడట. అరే బండి అంటే దైవకృప లేదు మనది ఏమి లేదు అంటున్నాడు పాస్ గారు. ప్రతి మాటకి కృపే. బుక్స్ అన్నా దైవ కృపే, వాచ్ అన్నా దైవ కృపే. ప్రతిదీ కృప. అసలు ఒకసారి వాక్యం చదువు, వాడిని తెచ్చి బుద్ధి తెచ్చుకోండి. వాడు చూడండి చిన్న మాట కూడా ఏమంటాడు? ఆ కృపే. అసలు పెద్దోళ్ళు కూడా చిక్కులేదు వాడిని చూసి. అబ్బా నాకే కొన్నిసార్లు మతిపోతుంది, నాకు కూడా ఆ మాటలు రావట్లేదు. వాడికి ఎన్నిసార్లు తెలుసుకున్నా కూడా అలాంటి నువ్వుగా అని పొగుడుతూ ఉన్నాడట. వాడి ప్రార్థన చేసినా కూడా కృపలేంది నేను లేదయ్యా, నీ కృపే నా జీవితం, నా ప్రాణం, నా ఊపిరి. ప్రార్థన కూడా ఎంత బాగా చేస్తాడు. ఒక రోజు చర్చికి రాలే ఈడు. పాస్ గారు ఎదురు ఏందా అంటే ఆ కృపలేంది నా జీవితం ఏముంది అన్నాడట. కృపలేపాటం ఏందా? ఈయనకి అర్థం కాల పాస్ గారికి. కృప యేసు ప్రభువారు మధ్యాకాశాన్ని వచ్చేదాకా ఇది కృపాకాలం. ఆ కృపకాలం వేరు. ఏందండి కృపకు పెళ్ళి? అరే పెళ్లి మధ్యాకాశంలో ఇప్పుడు కాదంటే నేనా? మధ్యాకాశంలో కాదు అంకులు, మన పెళ్లి అయిపోయింది, మా కృపకు దైవ కృపకు అంటాడు. ఏ దైవ కృపరా అంటే
అదే చచ్చిపోతుంది, ఎర్రగుంటుంది కొద్దిగా. అది కొద్దిగా ఆమె నువ్వు రోజు చెప్పేది అదేనా అన్నాడు. అవును అంకుల్. ఓ అరే పనికి మాలోడా, నువ్వు మంచోడు అని వేరే సంఘానికి పోయి నీ గురించి చెప్పారా? నువ్వు రోజు చెప్పేది కృప, ఆ దైవ కృప. పెళ్ళైనమ్మా, నా దైవం పెళ్ళైంది కాబట్టి నా జీవితం నాశనం అయిపోయింది, నేను చర్చికి రానట్టు. ఇంకేం చెప్పాలంటూ? ఇలాంటి దైవ కృప కోసం ఎవరైనా ఉంటే ఇప్పుడే మారు మనసు పొందండి. యేసుతో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఏమి వ్యర్థమైన దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వ్యర్థమైన పారేయాలి, విడిచిపెట్టం కాదు. మొదటిది విడిచుట, రెండోది పారేయటానికి ఇంకో పదవి తీసివేయుట. పారేయటన్నా తీసివేయటన్నా వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు. ఎన్ని ఫోన్లు దాని వ్యర్థమైన మాటలు. మంచి మాటల కంటే వ్యర్థమైన అర్ధరాత్రి 12 దాకా పడుకోరు. చాటింగ్. ఇప్పుడు ఫోన్లు మాట్లాడటం తక్కువ. అసలు చదువు లేని వాళ్ళు కూడా తెలుగులో చాటింగ్ చేయటం. వాడు కోడ్ ఉంటుంది, వాళ్ళు కోడ్, మా ఇంటర్నేషనల్ కోడ్ కూడా పనికిరాదు దెబ్బకి. ఆ కోడ్ వాళ్ళకి అర్థమైపోద్ది. ఏ లెక్క ఒకసారి ఇద్దరు అటు ఒక అమ్మాయి ఉందంటే ఎవరిస్తూ ఇటు ఒక అమ్మాయి ఉంది, వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు, చాటింగ్ చేస్తున్నారంట. వాక్యం కాదు వీళ్ళు. ఏంది ఈరోజు ఆ డ్రెస్ వేసుకుని వచ్చి బాగలేదు అంటున్నట్టు వీడు. నీకేం తెలిసిందంటే మరి నువ్వు కొన్నవాంటుందంటే ఏమా? ఇది వాక్యం లేదు, ఇది లేదు వీళ్ళకి. ఇదే పని. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపు, వ్యర్థమైన క్రియలు, ఇవన్నీ కూడా నీవు ఎప్పుడైతే పారవేస్తావో లేక తీసివేస్తావో అప్పుడు ఎవరితో ఉంటావు? నువ్వు యేసుతో ఉంటావు. ఇది రెండవది. మూడవది ఏంటో తెలుసా? పారిపో. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఇదొక మాట. అయిపోయింది గంట. ఓకే, ఒక మాట చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22. రైట్. నువ్వు దేవుడితో ఉండాలంటే ఏం చేయాలి? పారిపో. 3 విషయాలు చెప్పా. ఒకటి విడిచిపెట్టు, రెండోది పారవేయి లేక తీసేయి అసలు అది ఏదైనా సరే. మూడోది పారిపో. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. ఎక్కడైతే విడిచావో, ఎక్కడైతే అక్కడి నుంచి దూరంగా పారిపో. ఎవరు పోయారు? పారిపోయింది ఏసేపు పాపం నుంచి ఏమయ్యాడు? ఒక ఉన్నతమైన. అందుకనే ఒక మాట చెప్పానా, స్త్రీ కోసం స్త్రీ ముందు పడిపోయాడు సంసోను, స్త్రీ నుంచి పారిపోయాడు ఏసేపు. ఇద్దరు బందీలయ్యారు. ఏసేపు బందీ అయ్యాడు. ఎవరికి? స్త్రీకి బందీ అయ్యాడు. ఎక్కడ తిరగల విసిరివాడుగా బంధించబడి కళ్ళు బాగొట్టుకున్నాడు. అదే ఏసేపు ఎవరికి బందీ అయ్యాడు? యేసుక్రీస్తు వారికి బందీ అయ్యాడు. అందుకనే సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. మీకు కూడా చాలా భవిష్యత్తు ఉంది యవనస్తులకి. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని ఉంచాలని ప్రభు ప్రణాళిక, ప్రభు యొక్క ఉద్దేశం. తల్లి గర్భములో రూపింపబడకపోయిపోయి ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని. అయితే నువ్వు ఈ 3 విషయాలు చేయాలి. విడిచిపెట్టు, తీసివేయి, అక్కడి నుంచి దూరంగా పారిపో. పాపానికి దూరంగా పోతే దేవునికి ఏమవుతావు? దేవునికి దగ్గర అవుతావు. దేవునికి దగ్గర అవుతావు. ఇప్పుడు టీవీకి దూరం అయ్యావు అనుకో, దేవుడికి దగ్గర అవుతావు. దాన్ని విడిచిపెట్టబోయావు అనుకో, దానికి దూరంగా పోతే యేసయ్యకి దూరంగా పోయావు అనుకో, దానికి దగ్గర అవుతావు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రియమైన యవనస్తులారా. నేను 2 విషయాలు చెప్పా. ఏంటంటే, ఒకటి యేసుతో, మొదటిది దేవుని మాట విన్నవారు బలం పొంది గొప్ప కార్యాలు చేశారు. 2, దేవునితో ఉన్నవారు వారు బలం పొంది గొప్ప కార్యాలు చేశారు. దేవునితో ఉండాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, పారేయాల్సినవి పారేయాలి, తీసివేయాలి. మూడోది అక్కడి నుంచి దూరంగా. ఏటి నుంచి? అక్కడ యవన ఇచ్చలు అన్నాడు. ఇచ్చలు 4 రకాలు, 4 ఇచ్చలు ఉన్నాయి. చెప్పండి. యవనేచ్ఛ, శరీరేచ్ఛ. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో శరీరేచ్ఛ అంటాడు. పాపేచ్ఛ. రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పాపేచ్ఛ అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో భోగేచ్ఛ అంటాడు. ఎన్ని ఇచ్చలు వచ్చినాయి? 4 వచ్చినాయి. అర్థమైందా? కాబట్టి ఈ ఇచ్చ అంటే ఏంది? కోరిక, పాపపు కోరికలు, శరీర కోరికలు, యవన కాలపు కోరికల నుంచి నువ్వు ఎప్పుడైతే దూరంగా పారిపోతావో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. నేను పాలేని సంసోను అక్కడే ఉంటే అట్టడుగు తొక్కబడ్డాడు, అవమానపరచబడ్డాడు,
దేవుడి నామం దూషించబడింది. యవనస్తులారా, మీ ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి అంటే నువ్వు బలం పొంది గొప్ప కార్యాలు జరిగించబడాలి. అంటే నువ్వు ఎవరిచ్చల నుండి, పాపేచ్చల నుండి, శరీరేచ్చల నుండి, భోగేచ్చల నుండి ఏం కావాలి? దూరంగా పారిపో. మోకరించండి. రెండే రెండు విషయాలు మనం చూసాం, మిగిలినవి రేపు చూస్తాం. అందరు మోకాళ్ళ మీద దిక్కరండి. ఒక నిమిషం. యవనస్తులు వీళ్ళు కూడా మీ కూర్చుని తీయండి, తీసి మోకరించి ఒక్క నిమిషం పాటు. ప్రభువా, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా. ఎన్నోసార్లు నీ మాట నేను వెళ్ళలేదు ప్రభువా. నా తల్లి మాట వినలా, నా తండ్రి మాట నేను వెళ్ళా, నా దైవ సేవకురాలు చెప్పినా సంసోను వినట్టు వినలేదు ప్రభువా. అయ్యా, నీ మాట ఎన్నోసార్లు నేను వినలేదు ప్రభువా. అయ్యా, అందుకని నేను బలం లేక గొప్ప కార్యాలు చేయక మీ నామానికి మహిమ తెచ్చలేని స్థితిలో ఉన్నాను ప్రభువా. నా విషయంలో నీ ప్రణాళిక, నా విషయంలో నీ సంకల్పాన్ని ఎరగలేని స్థితిలో ఉన్నాను ప్రభువా. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా. అదే సేపు పాపము నుంచి పారిపోయి మీ సంకల్పాన్ని ఎరిగి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు యేసేపు. ఎట్లాగున్నావు నువ్వు? యేసేపు వలె పాపము నుంచి పారిపోతావా? పాపము దగ్గరే పడి ఉన్న సంసోను వలె ఉంటావా? యవనస్తుడా, ఈ సాయంకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కళ్ళు తెరిచి చూడొద్దు. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నీ కోసమే కదా ఆ శిలువలో యేసు ప్రభువు ప్రాణం పెట్టింది. ఎంతకాలం పాపాన్ని విడవకుండాటావు? ఎంతకాలం పాపముని తీసివేయకుండాటావు? ఎంతకాలం పాపము నుంచి దూరంగా పారిపోకుండాటావు? ఈ మూడు నీవు తీసివేసినప్పుడే దేవునితో ఉంటావు. అప్పుడే బలం పొంది గొప్ప కార్యాలు చేస్తావు. ఇప్పటికైనా తీర్మానం చేసుకో. యేసు ప్రభువా. దైవజనుడు బిల్లీ గ్రహం గారు నిజమే, ఏది చేయమంటే దేవుడు మాట విన్నాడు. విడిచిపెట్టాడు ఆ దైవజనుడు. కోట్ల మంది రక్షణ పొందారు ఆయన ద్వారా. నీ పరిస్థితి ఏంటి? నిన్ను కూడా దేవుడు అలాంటి గొప్ప దైవజనుడు వల్లే వాడుకోవాలనుకుంటున్నాడేమో. ప్రభువా, నన్ను క్షమించయ్యా. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అనే క్షమాపణ కోరు. ఈ స్థలం విడిచిపెట్టక ముందే నీ పాపాన్ని విడిచిపెట్టు. నీ పాపాన్ని పారవి. పాపం నుంచి దూరంగా పోతానని తీర్మానం చేసుకో. ఈ సాయంకాలం ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన రక్తంలో గడుగుతాడు. యవనస్తురాలా, కఠిన హృదయం చేసుకోబాకు, మొండి హృదయం కలిగి ఉండబాకు. ఈ రాత్రి ఈ సాయంకాలం నీది, రేపు నీది కాకపోవచ్చు. ప్రభు అక్కడ ఆసనం మీద నాలో ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడిన మాట దేవుడు మరి నిన్ను లెక్కడెక్కక ముందే పశ్చాత్తాపడితే దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు. ప్రార్థన చేస్తారు.